కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం రే దేవుడు అని చెప్పి ఎక్కడో టచ్ చేస్తుండవురా రారా కర్రీ అత్తారింటికి దారేది సినిమా డైలాగ్ చెప్పేసరికి దెబ్బకు పడిపోయి ఉన్నాడు పిచ్చినాయాలు. రే మైండ్ వాసులు వేసుకుని చాలే గానే రారా రా రే సినిమా డైలాగ్ చెప్పినాడే చంపేస్తారు కర్రీ నా కొడక. రే ఇంకో తూరికి నువ్వు ఇట్ట అత్తారింటికి దారేది సినిమా డైలాగ్ చెప్పినావు అనుకో నీకు నరకానికి దారేదని సినిమా డైవ్లో చూపిస్తారా కర్నేల 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 కర్నేల. ఏమరా కర్రీ ఎందుకు మారట ఇసుకిస్తా ఉండవా? ఇసుకిచ్చటం లేదు ఇసునగరా లేదు. మనం ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే మన జీవితం బాగుంటుందని చెప్తా ఉన్నాను. ఊరే కర్రీ నేనంటే నీకెంత అభిమానరా? నువ్వు నిజంగానే కుక్కవిరా. అప్పుడప్పుడు ఒక 100 ఎప్పుడో ఒక బిర్యానీ ప్యాకెట్ ఇప్పించినందుకు నా మీద ఎంత విశ్వాసం చూపిస్తా ఉంటావురా? ఊరే కర్రీ నీ విశ్వాసానికి బహుమానంగా నాకు మాకు పెండ్లవ్వంగానే కుక్క మాదిరిగా నీకు కూడా ఎంత గొలుసు చేయిస్తాను రా, ఎంత గొలుసు చేపిస్తాను. ఏ గొలుసు మే ఇనుప గొలుసా? కాదు మావా పూర్ గోల్డే 24 క్యారెట్లే. కేజీ కాకరకాయలు ఏం కాదా మే వాడు ఏం చెప్పినాడో తెలిస్తే కుక్క గొలుసు కాదా కుక్కను కొట్టాడు కొడతావని. అట్నా ఏం మాట్లాడిన మావా ఈ కరుణ ఎలా? రేవతిని చేసుకోమని సలహాలు ఇస్తా ఉన్నాడు. సలహాలు చేసుకునేదే ఏమిరా కర్రీనా కొడక? అవును తప్పే ఉన్నదే. రేవతమ్మ అన్నని సిన్సియర్గా ప్రేమించుండదు కదా, అందుకే చేసుకోమని చెప్పున్నాను. అంటే ఏందిరా కర్రీ నేను మా మామ సిన్సియర్ గా పేర్చలేదా? ఒరే కర్రీ ఇంకో తూరి ఇట్లాంటి ఎన్నిపాటి సలహాలు ఇచ్చినా ఉంటే నిలువు రికస్తాను. రే మనం వీళ్ళకి ఎంత చెప్పినా మన మాటలు వీళ్ళకి అర్థం కావు గాని చెప్పినా శుద్ధ దండగే. పద పోదాం. మావా నీకు ఓళ్ళు తినిపించదండి ప్రేమగా తినిపించడానికి నేను లేనా? కూర్చో చూడు నా ప్రేమ ఎట్టా ఉంటుందో ఇప్పుడే చూపిస్తాను నీకు. సలహా అయిపోయింది మావా. నోరుతారు మావా ప్రేమగా తినిపిస్తానా? తినిపించండి కాదు మే తినిపిస్తున్న పైకి పంపించినట్టుగా ఉండవా? ఊరుకా మావా నువ్వు నీ సరసమా ముందు నోరుతారా? వద్దు మే వద్దు. మావా ప్రేమగా తినిపించేటప్పుడు గోవుగా నోరు తెరవాల, అంతేగాని చిన్నపిల్ల మాదిరిగా మారం చేయకూడదు. నోరుతారా? వద్దు మే వద్దు నా మాట వద్దు నన్ను సంపొద్దు వద్దు. ప్రేమ ఈ మాదిరిగా కారిపోద్ది అనుకోలేదు. సారీ. అయస్కాంతు పిన్నిసిని ఆకర్షించడం అన్నది ప్రకృతి ధర్మమో కానీ ఈడ పిన్నిసి అయస్కాంతాన్ని అతుక్కుంటా ఉండదు. ఈ పిన్నిసిని ఆకర్షించడానికే మనం ఎంత ట్రై చేస్తున్నా సరే ఈ పిన్నిస్ మాత్రం దీనికే కనెక్ట్ అవుతా ఉండదు. మరి మనం కూడా ఈ అయస్కాంతాన్ని ఎక్కువ ఆకర్షించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?
ఏం చేయాలి? వావ్, కేకా! ఈ కొబ్బరి నూనె ఈడబోస్తే మెదడును చల్లగా చేస్తుంది. అదే ఈడబోస్తే మెల్లిగా జారి కింద పడేస్తుంది. మెట్లపై నుంచి జారి పడిపోయిన ఆ ప్రేమ దేవత గురించి గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ శృతి హాసన్ పట్టుకున్నట్టు మాదిరిగా పట్టుకుంటాను. ఆ తర్వాత చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉండదబ్బా. బ్యాలెన్స్ ని లైవ్ లో చూడండి. ఆకాశం అమ్మాయి అయితే రోహిణిలా ఉంటుందే, రోహిణిలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే పిచ్చిగా ఉంటుందే, పిచ్చిగా ఉంటుందే. వానల్లేను చక్కని బంగారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. రే కర్రీ, నువ్వు నన్ను కాపాడలేదురా. ఓయమ్మో, ఇంత కష్టపడి ప్లాన్ వేస్తే చివరికి ఇట్ట అంటా ఉన్నది ఏంది? అమ్మే, అంత మాట అనొద్దు. నీ కోసం నేను ఎంత కష్టపడానో నీకు తెలీదు. తెలుసురా కర్రీ. ఓయమ్మో, తెలుసు అంటా ఉండదు. కొంప తీసి కొబ్బరి నూనె ప్లాన్ లీక్ అయిందా ఏంది? అవునరా కర్రీ, నువ్వు ఎంతో కష్టపడి నా జీవితం నిలబెట్టుండావు. నువ్వే గనుక లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏందిరా? నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవటం నా బాధ్యత అమ్మే, నా బాధ్యత. రే కర్రీ, నువ్వు నిలబెట్టిన ఈ జీవితాన్ని నీతో పంచుకోకపోతే ఇంక ఈ జీవితానికి అర్థమే ఉండదురా కర్రీ, అర్థమే ఉండదు. రే కర్రీ, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం. ఒరే కర్రీ, నీకే అంకితం, నీకే అంకితం, అంకితం. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. కళ్ళలోనే కాదు, కళ్ళ ముందు జరగబోయేది కూడా ఇదే. నా దేవతను కాపాడి నా దేవత చేత, ఒరే కర్రీ, నువ్వు ఈ ఇంటికి మూల స్తంభం మాత్రమే కాదు, నా జీవితానికి గద స్తంభం కూడా అని అనిపించుకుంటాను. నా దేవత ఇంకా రావటం లేదేందే? హా, ఏం చక్కని కాఫీరా ఇది, ఏం తీయని కాఫీరా. ఇదేందబ్బా, పాట ఇటు నుంచి కదా రావాల్సిందే, మరి ఇటు నుంచి వస్తా ఉండదు ఏందే?
ఏంటి అని కాపీరా, ఇది పిచ్చెక్కించే కాపీరా, తాగిన మామకు నా మీద పుట్టించేను ప్రేమనురా. ఇదేందబ్బా ప్లాన్ ఇట్ట రివర్స్ అయిపోయి ఉండదా? ఓయమ్మో వీడు వస్తున్నాడు ఏంది? పలకూడదు, వినపడినట్టు నటించాలా. నేను ఇక్కడ సేవ కోసం మేకలు అరుస్తా ఉంటే నీ పడి నువ్వు పని చేసుకుంటా ఉండవా? చెవట్లా కొడక నిన్ను ఓయమ్మో మనం సచ్చిన పట్టుకోకూడదు, ఎందుకంటే వీడి నడుములు ఇరిగిపోయిందనుకో, వీడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అప్పుడు నా దేవత నాకే సొంతం అయిపోతాది. Somebody riding with your design, but I spin and deep in it, just fine, man, and it's fine, and right. Somebody buying and then it's fine, but nine, but it really fine, spine, gonna lace, gonna try. Fully dice, gonna be time, but. మనం ఒక స్క్రీన్ ప్లే రాస్తే దేవుడు ఇంకో స్క్రీన్ ప్లే రాసినట్టు ప్లాన్ ఇట్ట రివర్స్ అయిపోయింది. ఏంది స్వామి? నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. ఊపిది చాలా ఆపమ్మా. నా కళ్ళలోకి నీ కళ్ళతోటి చూస్తేనే చంద్రోదయం అని ఊపేస్తున్నావు ఏంది? దానివల్ల మేము ఎంత డిస్టర్బ్ అవుతున్నామో, ఎంత ఇదవుతున్నామో, ఎంత అది అవుతున్నామో మీకేం తెలుసు? ప్రశాంతంగా పని చేసుకోలేకపోతున్నావా? అయినా మీరు ఇష్టం వచ్చినట్టు డ్యూయెట్లు పాడుకోవటానికే ఇదేమైనా పార్క్ అనుకుంటున్నారా ఏంది? నట్టింట్లో చుట్టూ నలుగురు ఉంటారనే బుద్ధి జ్ఞానం ఉండబడలే? ఏమి రొక్కరినాయాలా ఇష్టం వచ్చినట్టు వాగుతాడా? ఏమి రొక్కరినాయాలా? నేను మామ డీప్ గా లవ్వింగ్ చేసుకుంటా ఉంటే మధ్యలో బఫ్ఫుని మాదిరిగా వచ్చి డిస్టర్బింగ్ చేస్తుంటావా? డిస్టర్బింగ్ నిన్ను ఈ రోజు నీ రక్తంతో మా ప్రేమకు అభిషేకం చేయకపోతే నా పేరు ఎద్రోహిణియే కాదు, ఎడకు పోతావరా కరుణయ్య? పోరా, ఎంత దూరం పోతావో నేను చూస్తాను. అయ్యో అమ్మ వద్దు వద్దు అమ్మ వద్దు అయ్యో అమ్మో అయ్యో అయ్యో అమ్మో అయ్యో వద్దమ్మ అయ్యో అమ్మ వద్దు వద్దు అమ్మ వద్దమ్మ అయ్యో అమ్మో అయ్యో అయ్యో అమ్మో అయ్యో వద్దమ్మ అయ్యో అమ్మో అయ్యో అమ్మో అయ్యో అయ్యో అన్న అన్న అమ్మో అయ్యో ఇప్పటికి నడువు సగం ఇరిగి ఉండదే. ఇద్దరు కలిసే తొక్కి నన్ను చంపేసినట్టుగా ఉంటారు కదమే. ఆపండి ఆపండి. ఏదో నడువ పోతే పోయింది. అవసరమైతే నిన్ను నా భుజాల మీద వేసుకుని నడిపిస్తానా, అంతేగాని మన లవ్ ని డిస్టర్బింగ్ చేసిన వీడిని సాగు కొట్టుకుంటూ వదలం. ఇప్పుడు రాగం కుదిరిందా కరుణయాల? రే, మా ప్రేమను డిస్టర్బింగ్ చేస్తే నేనే కాదు ఆ దేవుడు కూడా క్షమించడు. దామా పైకిలే, మళ్ళీ మనం ప్రేమించుకుంటారే. ఇంకో తూరి ప్రేమకి మనోడ చంపేస్తాను నేను. సింహం సింహం వీడా ఒకరి మీద ఆధారపడి పైకి లేసేదే మన బ్లడ్ లోనే లేదా? అంతేగాని
మన లవ్ ని డిస్టర్బింగ్ చేసిన వీడిని సావ కొట్టకుండా వదలం. ఇప్పుడు రాగం కుదిరిందా కరుణయాల రే మా ప్యాన్ డిస్టర్బింగ్ చేస్తే నేనే కాదు ఆ దేవుడు కూడా క్షమించడు. దామా పైకిలే మళ్ళీ మనం ప్రేమించుకుంటారే. ఇంకో తూరి ప్రేమకి మనోడు చంపేస్తాను నేను. సింహం సింహం వీడా ఒకరి మీద ఆధారపడి పైకి లేసేదే మన బ్లడ్ లోనే లేదా? నేనే దేక్కుంటానా పాకుంటానా నేనే పైకి లేస్తానా? దేవుడు అమ్మా ఓరు దేవుడు అమ్మా ఎవర కరినేలా మేట్ల మీద నూనె పడితే చూసుకోవాల్సిన పనిలే. కర్రా కొడక కరినేలా ఓ అమ్మా నడుము పట్టేసి ఉండదు రసాయే. ఓ పోయే ఆసనాలు వేసుకుందామా. ఓయమ్మా నొప్పి తగ్గేదానికి ప్రేమగా మందు రాసేదా? ఇంకో తొరి నీ నోటి నుండే ఏమన్నా మాట వదిలిపడితే పాకిస్తాన్ బోర్డర్లో తీసుకుపోయి వదిలిపెట్టేస్తాను. వద్దులే ఇంకా నూనె తుడిసలేదు. ఒరే కర్నేలా నువ్వు తుడిసా. అమ్మా అబ్బబ్బబ్బా బయటికి పోతామా. అమ్మా అమ్మబ్బా ఏందో మాకి ఈ ప్రేమ కాన్సెప్ట్ బొత్తిగా అర్థం కాదు. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడంటే పిచ్చిన కొడుకులో ఏదో పని లేక చెప్తున్నారు అనుకున్నా, కానీ అనుభవంతో చెప్తున్నారనే ఈ నూనెతో అర్థమైనది నాకు. రే సిన్నోడా ఓ అక్క బావనా రండి రండి. ఏంది ఆది దంపలు పొద్దునే మా మందిరానికి వచ్చి ఉండరా? ఏంది కథ? నీ పద్ధతి అస్సలు బాలేదురా సిన్నోడా. ఏంది చిన్నపిల్లకాయల మాదిరిగా ఇట్ట ఫోన్లు ఆడుకునేదే? అవునక్క నాకు కూడా అట్నే అనిపిస్తా ఉండదే, కానీ మానలేకపోతా ఉండను. ఫస్ట్ తో సరదాగా స్టార్ట్ అయి ఉండదే, చివరికి అది పిచ్చి మాదిరిగా తయారుండదే. బామ్మర్ది పెళ్లి చేసుకుంటే పిచ్చి తగ్గుద్ది అంటారు. అట్నా బావా? నీకు తగ్గిందని అందరికి తగ్గుతుంది అనుకుంటే ఎట్టా? మీరు ఎందుకు వచ్చుండారో నాకు బాగా తెలుసు. గడప బయట గూఢచారులా ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నప్పుడే నాకు బాగా అర్థమైండదులే. మీరు ఆపండి. ఏంద్ర ఆపేది? తోడబుట్టినాడు కదా అని నా బిడ్డ నీకిచ్చి సెత్తే అది సంతోషంగా ఉంటది కదా అని మీ అందరూ కళ్ళగంటా ఉంటే నువ్వేమో పోయి ఆ అమ్మికి ఉంగరం తొడుగుండవు. ఆ రేవతి అంటే ఇష్టం లేదని చెప్పినావు. మా అమ్మిని చేసుకోరా అంటే ఉలుకు పలుకు లేకుండా బొమ్మ మాదిరి కూర్చొని ఉంటావు. అసలు ఏంద్ర నీ ఆలోచన? ఆలోచన లేదా అవగా పచ్చలేదక్క. ఆ పక్క అసలుగా ఆ రేవతి విషయంలో టెన్షన్ తో చచ్చిపోతా ఉన్నాను. మధ్యలో మీరు వచ్చి పెళ్లి సంపుతా ఉండారా? అది కాదు బామ్మర్ది, రేవతికి సెలంతో పెళ్లి ఫిక్స్ అయి ఉన్నది కదా, ఇంకేంది ప్రాబ్లం? ఏడ ఫిక్స్ ఉండదే? ఏడ ఫిక్స్ ఉండదే? వాళ్ళిద్దరికి నిశ్శబ్దమైన ఫిక్స్ అయి ఉండదా? ఆ పిల్లకు ఉంగరం తొడిగిన విషయమా ఇప్పటికి నా జేబులో బాంబు మాదిరిగా ఉండదే. అది ఎప్పుడు పేలుతుందో టెన్షన్ గా ఉండదే. ఏంది మావా బాంబులు కత్తులను మాట్లాడుకుంటూ ఉండారా? ఎవరైనా వేసేయడానికి ప్లాన్ చేస్తుంటారా ఏంది? చెప్పు మావా చెప్పు. సీమ నుంచి 2 లారీలు బాంబులు తప్పించి వేసేద్దారే. చెప్పు మావా. నోరు ముయ్యవే, నీ పెళ్లి గురించే మాట్లాడుతా ఉండదు. నా గురించా? రే సిన్నోడా, ఇంక ఈ విషయం గురించి రోజు మాట్లాడేది లేదు. ఈ దినమే తేలిపోవాలి. చెప్పు, దీన్ని చేసుకుంటావా లేదా? లేదంటే చెప్పు, మేము ఇప్పుడే ఊరుకుపోతాం. చెప్పరా? ఏందకి చెప్పేదే? ఆపా. మీరు బుద్ధి లేకుండా ఈ విషయాలు దాని ముందు మాట్లాడతారో దాని ముందు నేను సీప్ అయిపోతాను. అందుకే అది పెళ్లి సంపుతా ఉండదు. అసలు పెళ్లి అందగానే నా సాగుకు వచ్చి ఉండదు. పోయి సన్నాసాలు కలిస్తే గానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టుగా లేదా? మావా మావా మో ఎందుకు మావనట
ఫీల్ అయిపోయినా? అది కాదమ్మే, అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే ఎట్టా చేసే చెప్పు. ఏంది నాయన చెప్పేది? ఆయన మా వేడకు పోతాడు. సప్త సముద్రాలు అవుతున్నా సరే లాక్కొచ్చి మరి పెళ్లి చేసుకోనా? ఈ విషయం నేను చూసుకుంటాను. ఇంకో తూరు మావ నిసిగించారంటే మర్యాదగా ఉండదు.